దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఈరోజు ఓటుకు నోటు కేసు గురించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో 4వ నిందితుడిగా ఉన్న జెరూసలేం ముత్తయ్య నిర్దోషి అని సుప్రీంకోర్టు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం నమోదు చేసిన ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ముత్తయ్య దాఖలు చేసిన స్క్వాష్ పిటిషన్ ని అనుమతిస్తూ ఆయన్ని నిందితుడిగా లేకుండా ఈ కేసు నుంచి తొలగించడాన్ని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ విచారించిన జస్టిస్ బిఆర్ గవాయ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బెంచ్ కేసు పూర్వాపరాలను పరిశీలించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలలో తప్పేమీ లేదని, అందువల్ల హైకోర్టు ఆదేశాలలో జోక్యం చేసుకోవడం లేదని ఈరోజు జడ్జిమెంట్ ఇవ్వడం ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ ఓటుకు నోటు కేసు అంటే చంద్రబాబు నాయుడు పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ముత్తయ్య 4వ ముద్దాయిగా ఉంటూ సుప్రీంకోర్టుకు ఇటీవల కొన్ని లేఖలు కూడా ఆయన రాశాడు. అందులో ఈ కేసు మొత్తం సూత్రధారి చంద్రబాబు నాయుడు అని ఆయన స్పష్టంగా తెలియజేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఓటుకు నోటు కేసు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకోగా ఇది చంద్రబాబు నాయుడిని జీవిత చరమాంకంలో వేటాడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కోర్టుల్లో కాలయాపన వల్ల సమయం గడిచినా అటు రేవంత్ రెడ్డి గాని ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఈ కేసు వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. స్టీఫెన్సన్ కొనుగోలు కోసం రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు డబ్బులు పంపాడని వీడియో రికార్డు రూపంలో స్పష్టంగా దొరికిపోయిన ఈ కేసుకు సంబంధించి ప్రజల్లో చాలా స్పష్టమైన అవగాహన ఉన్న కోర్టు కాలయాపన వల్ల దీంట్లో స్పష్టమైన తీర్పులు రావడం ఆలస్యం జరుగుతోంది. అయినా ఇది ఏదో ఒక రోజు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాన్నే మసకబార్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.